నేను ఎక్కువ విషయాలు ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మన మిత్రులందరూ కూడా అన్ని అంశాలపైన మాట్లాడారు. వాళ్ళందరినీ కూడా నేను అడాప్ట్ చేస్తా ఉన్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ సందర్భంగా దయచేసి ఇక్కడ మాట్లాడే మాటలు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు కానీ ఇక్కడ పెట్టొద్దు, ఈ ల్యాండ్ను వేరే దానికి ఉపయోగిస్తామని చెప్పేసి అని అంటా ఉన్నారు. ఒకవేళ కనుక వాళ్ళు ఇక్కడ జరిగే కార్యక్రమాలను చూసుకున్నా కూడా, లేదంటే ఇక్కడ జరిగేటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు వింటున్నా కూడా, దయచేసి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ ఓట్స్ కానీ వాళ్ళ అనౌన్స్ విధాన్ని కానీ ఎంపటే విడ్రా చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేకపోతే రేపు జరగబోయేటువంటి పరిణామాలకు ఖచ్చితంగా ఆ వర్గాల ప్రజలు కానీ ఆ వర్గాల వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ ఎవరున్నా సరే దాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే మిత్రులారా, మనకందరికీ తెలుసు, దాదాపు కొన్ని దశాబ్దాల పాటు కొన్ని శతాబ్దాల పాటు ఎంతోమంది మహనీయులు, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి కానీ, పెరియార్ కానీ, కాంశీరామ్ కానీ, అంబేద్కర్ కానీ, నారాయణ గురు కానీ, సంతు రవిదాస్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహనీయులు నాడు అనేక రకాల వివక్షలు కానీ ఇక్కడ జరుగుతున్న పోరాటాలకు వాళ్ళ ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేస్తే కానీ ఈరోజు మనం ఇక్కడ ఇలాంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ముందుకు రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి విగ్రహాలు ఒకటి కాదు, రెండు కాదు, అవసరం ఉంటే 10,000 పెట్టుకోనికి అవకాశం ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ మహనీయుల జయంతులు కానీ వర్ధంతులు కానీ ఒక పండుగ వాతావరణం లాగా, ఉత్సవం లాగా, పెద్ద జాతరలాగా చేసిన సందర్భాలు రాబోయే తరాలు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి అవకాశాన్ని, మంచి గొప్ప అవకాశం ఉన్నది, అలాంటి అవకాశాన్ని చేతుల కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది అభిష్టం మేరకు ఇక్కడ నుండి పాలకులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమానికి అడ్డు తగులుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకు అవసరం, ఈ మహనీయులు మన గడప దొక్కిరంటే, ఈ మహనీయులు మన వాడలకు వచ్చిరంటే, ఈ మహనీయులు మన ఊర్లకు వచ్చిరంటే మన సమాజం చైతన్యంగా పోతా ఉన్నది. మన సమాజం చైతన్యం అయితే వీళ్ళ ఆగడాలు సాగవు. మన సమాజం చైతన్యం అయితే ఖచ్చితంగా వీళ్ళ గడిలు బద్దలైతే ఉద్దేశంతో ఒక కుట్రతోటి ఈ మహనీయుల విగ్రహాలను ఇక్కడ పెట్టడానికి కట్టుకుంటారు అని చెప్పేసి మాకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విజ్ఞప్తి చేస్తాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మాటలు ఎక్కి తీసుకోవాల్సిన సందర్భం ఉంది. వాళ్ళు ఏదైతే కుట్ర చేస్తూ ఉన్నారో ఆ కుట్రలను ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటూ, కామపల్లికి గతంలో కూడా చాలా సందర్భం రావడం జరిగింది. నేను బహుజన సమాజ్ పార్టీ దేవరకొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా, దేవరకొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, నేను గతంలో ఎండిమండల జడ్పీసీగా పోటీ చేసినప్పుడు, లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా నేను చాలా సందర్భంలో ఈ ఊరికి రావడం జరిగింది. ఈ ఊరితోటి, ఈ ఊర్ల మిత్రులతోటి, ఈ ఊళ్ళో చాలా మందితోటి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా, రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సహకారం కావాలన్నా కూడా, రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఏదని చెప్పేసి ఏదైనా సరే మీరు కోరుకోండి. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా మీకు అందరికీ అండగా ఉంటా. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే బాలనాయక్ గారితో పాటు కూడా ఖచ్చితంగా మీకు అందరూ కూడా సహాయ సహకారాలు చేపించే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శేఖరణ సహకరించడం మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువుగా స్వీకరించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఈరోజు విగ్రహానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు ఒక గొప్పమైన కార్యక్రమాలు మా ఊరిలో ఇంతమంది ముంగల మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భారత్.